నమస్తే. నేను మీ శ్రీరామ్. మీరు చూస్తున్నది తెలుగు వన్. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అభివృద్ధితో పాటు లా అండ్ ఆర్డర్ ఇష్యూలో కొన్ని ఆసక్తికరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గత కొంతకాలంగా కొంతమంది వైసీపీ నాయకుల్ని అరెస్టులు, కేసులు వంటి సందర్భాలతో ఆ రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ నాయకుల్ని, తమని ఎంతో వేధించారనే పట్టుదల, కక్షతోటి తెలుగుదేశం కార్యకర్తలు ఇంకా ఏదో జరగాలనే వాతావరణంలో ఉన్నారు. ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితులకెళ్తే ఆ రాష్ట్రంలో కక్షలు, కార్పణ్యాలు పెరుగుతాయా? అసలు ఆ రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? ఈ అంశం మీద ఈరోజు మనం చర్చించుకుందాం. ఈ ఈ విషయం మీద మనతో ముచ్చటించడానికి మన అతిథి సుంకర వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం శ్రీరామ్ గారు. ఇప్పుడు చెప్పండి, ఈ ఈ 9 నెలల కాలంలో నాకు తెలిసి దాదాపు 25 మంది మీద వైసీపీ నాయకులు, వాళ్ళ సానుభూతి పరులు, వీళ్ళ మీద ఈ కేసులు, నోటీసులు ఇచ్చారు. కేవలం వేధింపులనే కాదు, రకరకాల కారణాలతో ఇచ్చారు. అయినా కూడా తెలుగుదేశం కార్యకర్తల్లో ఇంకా ప్రభుత్వం ఏదో చేయలేదు, ఇంకా ఏదో చెయ్యాలి అనే వాతావరణం అక్కడుంది. కానీ దానికి ప్రతిగా వైసీపీ నాయకులు ఎవరిలోనూ అంత స్పీడ్గా స్పందన ఏమి కనపట్ల. వాళ్ళంతా మానసికంగా సిద్ధమైపోయి భయపడుతూ ఉన్నట్లు కనపడుతుంది. ఇప్పుడు మీ అబ్జర్వేషన్ ప్రకారం ఏపీలో పరిస్థితి ఎలా ఉంది? ఒకటి శ్రీరామ్ గారు, మీరు అంద ఏంటంటే వైసీపీ నాయకులు అరెస్టులు చేశారు అన్నారు. అక్కడ వైసీపీ నాయకులను కాదు అరెస్ట్ చేసింది, అసాంఘిక శక్తుల్ని, క్రిమినల్స్ని అరెస్ట్ చేసింది ప్రభుత్వం. వాళ్ళు వైసీపీ ముసుగు తొడుక్కున్నారు. చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసాంఘిక శక్తులు, లంపెన్ గ్యాంగులన్నీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ నిలయం వైసీపీ అనేది రుజువు చేసుకుంది. దాంట్లో ఆ పార్టీలో చేరాలంటేనే అటువంటి వ్యక్తిత్వాలు ఉంటే కానీ దాంట్లో అర్హత లేదన్నటువంటి నిర్ణయానికి సమాజం వచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. ఇప్పుడు జరుగుతున్న అరెస్టులన్నీ కూడా గతంలో 5 సంవత్సరాల్లో ఎవరెవరైతే వెర్రవీగిపోయి ఇష్టానుసారం అసాంఘికంగా ప్రవర్తించి అసభ్యంగా మాట్లాడటం, దాడులు చేయటం, ఆస్తులు ఆక్రమించుకోవడం తెగబడ్డారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు ఇప్పుడు మొదలైనవి. ఆ రోజు బాధితుల యొక్క ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా. అప్పుడు కనీసం బాధితులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకుంటానికి ఎవరు ముందుకు రాలేదు. చాలామంది ప్రాణాలు గుప్పెట్ట పెట్టుకుని రోజు ఒక ఇదిగా గడుపుకుంటూ వచ్చారు. దాంట్లో ప్రధానంగా బాధితులు ఎవరంటే తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి పరులు కానివ్వండి, కార్యకర్తలు, నాయకులు. కనీసం సానుభూతిగా ఉండేవాళ్ళు సోషల్ మీడియాలో ఏదన్నా పోస్ట్ని షేర్ చేసినా కూడా వాళ్ళ మీద చాలా దుర్మార్గంగా కేసులు బనాయించేసి ఎక్కడో విశాఖపట్నంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి కర్నూలు తీసుకెళ్ళి అక్కడ కరోనా అంటించడం, సిఐడి కేసులు పెట్టి తీసుకెళ్ళి అక్కడ అవమానం చేయటం, చిత్రహింసలకు గురి చేయటం, ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా మారినాయి. అట్లా ప్రాణాలు గుప్పెట్ట పెట్టుకుని చాలామంది హైదరాబాద్ పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్కడ రౌడీ షీట్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే అక్కడ అక్రమ కేసులు పెడతాంటే ప్రాణాల భయంతో బయటికి పారిపోయి వచ్చిన వాళ్ళు ఇట్లా చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా సమాజం గమనిస్తూనే వచ్చింది. ఎవరెవరు ఏంటి అనేది మొత్తం చిట్టాపోతులు అందరికీ తెలిసిందే. ఆ రోజు నుంచి ఏంటంటే చాలా మానసిక వేదనకేనో క్షోభకి గురైపోయి ఉన్న సమాజంలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారు. సహజంగా అక్కడ జరిగింది ఒక రకమైన వివక్షాపూరితమైనటువంటి పరిపాలన జరిగింది ఆ టైంలో. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నిబద్ధత కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాణాలు తెగించి పనిచేసిన వాళ్ళు. 82లో పార్టీ పురుడు పోసిన దగ్గర నుంచి కూడా బహుశా వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం. రేపటికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రేపే జరుగుతుంది. ఆ రోజు నుంచి ఆ రోజు మరి వేళ విశేషం అంత బలమైంది కాబట్టి ఆ రోజు నుంచి పార్టీకి పునాది రాళ్ళు ఎవరంటే కార్యకర్తలే. నాయకులు చాలామంది వచ్చారు, పోయారు, ఇక్కడ పార్టీ ద్వారా లాభం పొందారు, వెళ్ళిపోయారు, ఇతర పార్టీలకు పోయారు. కానీ కార్యకర్తలు ఎప్పుడూ కూడా పార్టీని ఇవాళ కూడా మోస్తానే వచ్చారు. ఎన్నో ఆటుపోట్లకు గురయ్యారు, ప్రాణత్యాగాలు చేశారు, కేసులు పెట్టించుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. అయినా అది ఒక పిచ్చితో ఇవాళ కూడా పార్టీకి దృఢ సంకల్పంతో పనిచేసే కార్యకర్తలు ఉండటం ఆ పార్టీకి పెద్ద బలం అన్నమాట. ఆ కార్యకర్తలందరినీ మానసికంగా ఒక రకమైన డిమోరలైజ్ చేయడానికి, భయభ్రాంతులకు గురి చేసి అసలు పార్టీ నిర్వీర్యం చేయడానికి ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు ఆ రకంగా
నడవబడినాయి. ఇంత జరుగుతున్నా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రేక్షక పాత్ర వహించిందే కానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో బీజేపీ ఏ రోజు కూడా అసలు కనీసం ఒక పెద్దన్న పాత్ర పోషించి కేంద్రంలో ఉన్నాం, ఇక్కడ రాష్ట్రంలో ఇది జరుగుతుంది అనేది ఎవరో మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ కూడా అప్పటి అధికార పార్టీ వైసీపీకి కొమ్ము కాసింది. ఇవన్నీ మనం మాట్లాడుకుని తీరాల్సిందే. ఇవాళ బీజేపీను తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఒకటి అయినంత మాత్రాన మనం గతంలో చేసిన పాపాల తప్పులు ఎందుకు మాట్లాడుకో? అదే కదా, ఇప్పుడు అంత జరుగుతున్నా అప్పుడు పట్టించుకొని బీజేపీ తోటే మళ్ళా వీరు కూటమి కట్టి ఎందుకు చేయాల్సి అవును. కానీ అది కార్యకర్తల్లో కూడా మనోవేదన చాలా తీవ్రంగా ఉంది. ఇవాళ బీజేపీకి వచ్చిన ప్రతి సీటు కూడా తెలుగుదేశం పార్టీ సీటే. అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీకి అక్కడ ఏమాత్రం ఓటింగ్ ఉందని అక్కడ అన్ని సీట్లు వస్తాయి. ఆ 5 సంవత్సరాలు తీసుకుంటే కనీసం అసలు బాధ్యత అనేది ఏమాత్రం ఎరగకుండా వైసీపీకి అంటగాగుతా, వైసీపీ ఏది చేసినా కూడా నోరు మూసి కూర్చుని ఆ రోజు మతం మీద, హిందూ మతం మీద దాడి జరిగింది, దేవాలయాల మీద దాడి జరిగింది, మనుషులను చంపేసి ఇళ్ళకి డోర్ డెలివరీ చేశారు, ఎన్నో మానభంగాలు జరిగినాయి, గంజాయి విస్తృంఖలంగా రాష్ట్ర వ్యాప్తంగా రవాణా జరుగుతున్నా ఏ రోజు కూడా బీజేపీ కనీసం ఆ పార్టీ ఎక్కడా కూడా ధర్నాలు చేసింది ఎప్పుడూ లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో రోడ్లు వెడల్పు చేసి చిన్నపాటి ఏదన్నా ఒక రాయి తీసి పక్కన పెడితే దేవాలయాల మీద దాడి అని చెప్పి వాళ్ళు రోడ్లకి ఎక్కారు. 19-24 మధ్యలో ఎన్నో దేవాలయాలని విధ్వంసం చేశారు వైసీపీ రూలింగ్లో, విగ్రహాలను తలలు నరికేశారు. అయినా ఆ రోజు ఎప్పుడు బీజేపీ కూడా కనీసం ధర్నా చేయటం కానీ కనీసం దాని మీద స్పందన ఎక్కడా కూడా లేదు. తెలిసిపోతుంది వాళ్ళ యొక్క ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చేసిన దుర్మార్గమైన దాంట్లో సోమవీర్రాజు ప్రధాన పాత్ర వహించారు. సోమవీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళే ఆ రోజు. ఇప్పుడు ప్రధానంగా మన చర్చ బీజేపీ యాటిట్యూడ్ మీద కాదు చెబుతున్నా. అసలు ఆ రోజు కూడా ఇప్పుడు వాళ్ళతోనే కూటమి కట్టారు. అవును. ఆ కూటమి కట్టడానికి ప్రధాన పార్టీగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, ఆ పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు కూడా పోలీసులు వేధింపులకు గురయ్యారు. ఆయన పైల్స్ కంప్లైంట్తో ఉన్నా కూడా ఆయన్ని అలాగే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అంత దూరం ఒక జీపుల్లో ప్రయాణాలు చేయించి ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని కార్యకర్తలు కసిగా ఉన్నారు. ఆఖరికి టీడీపీ అధ్యక్షుడిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే హిందూపురం వరకునండి ఏ జిల్లాలో కూడా వాళ్ళ దాష్టీకానికి లోను కానటువంటి నాయకుడు ఎక్కడా లేడండి. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక్కొక్క నాయకుడు, ప్రధాన నాయకులుగా తీసుకుంటే అక్కడ అచ్చెన్నాయుడు గారికి ఆయన పైల్స్గా ఇదేని డాక్టర్లు ఇది చెప్పినా కూడా రక్తంతో తడిసిపోతున్నా కూడా పోలీసులు దుర్మార్గంగా జీపులో తీసుకొచ్చారు. ప్రయాణం చేయకూడదు, హాస్పిటల్లో అప్పుడే ఇది చేశారన్నా కూడా పాపం చాలా తీవ్రంగా వేధించారు, జైల్లో పెట్టి. తర్వాత ఇటు వస్తే చింతకాయల అయ్యనపాత్రుడు గారిని ఆ రకంగానే వేధించారు, మొత్తం చాలా దుర్మార్గంగా వేధించారు. తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చినప్పుడు అక్కడ డోర్ డెలివరీ చేసి దళితుల్ని ఇట్లా చేశారు. చింతామణి ప్రభాకర్ని అతన్ని అట్లాగే వేధించారు. డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో అయితే సరే పార్టీ రాజకీయాలుగా కాకపోయినా దుర్మార్గం గవర్నమెంట్ యాటిట్యూడ్ బయటపడింది, అక్కడ ఇచ్చేశారు. తర్వాత కృష్ణా జిల్లాలో దేవినేని ఉమామహేశ్వరరావు మీద నాకు తెలిసి 60-70 కేసులు పెట్టారు, అతన్ని కూడా లోపల పెట్టారు. పట్టాభి అతన్ని తీవ్రంగా కొట్టారు. అట్లాగే గుంటూరు జిల్లాకు వస్తే ధూళిపాళ నరేంద్ర మీద కూడా వేధింపులకు గురి చేశారు. ఒకటి కాదు, ప్రతి జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే మనం చెప్పుకుంటా పోతే కొన్ని కోకొల్లలుగా దివాకర్ రెడ్డి ఇంటి మీద చాలా దారుణంగా ఆయన ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలా వేధింపులకు గురై ఆయన పాపం ఆరోగ్యం బాగుపోయి జైల్లో పెట్టి తండ్రి కొడుకు ఇద్దరిని పెట్టారు. సరే, ఇంత జరిగింది, ఇంత దుర్మార్గం జరిగితే కార్యకర్తలు విపరీతమైన వేదన, ఆందోళన, ఒక రకమైనటువంటి దాన్ని ఏమనాలి ప్రతీకారం ఎప్పుడు తీర్చుకోవాలని అంత కసితో పనిచేశారు పార్టీ కోసం. తప్పు ఏం లేదు, కార్యకర్తల్లో సహజంగా ఆవేదన ఉంటుంది. అప్పుడు టీడీపీ కంటే కూడా జనసేన వాళ్ళ కార్యకర్తలు, జనసేన నాయకుడు చాలా తీవ్రంగా స్పందించారండి. ఒక మాట నేను నా కళ్ళారా చూశానండి. అమరావతి నుంచి అరసవెల్లి పాదయాత్ర అనేది ఒకటి జరిగినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను.
రాజమండ్రికి వచ్చింది ఆ ఊరేగింపు అవును. యాత్ర. కొవ్వూరు నుంచి రాజమండ్రి వచ్చినప్పుడు నేను అక్కడ నా కుటుంబ దీని మూలాన నేను రాజమండ్రిలో ఉండాల్సి వచ్చింది. 2 రోజులు నేను దాంట్లో పార్టిసిపేట్ చేశాను. చూద్దామని వెళ్ళినప్పుడు స్పందన అండి, ఆ రోజు మొదటిసారి నేను జనసేన యొక్క స్పందన చూడటం అండి. పిల్లలండి అందరూ కూడా ఓటు హక్కు కూడా ఉందో లేదో ఎప్పుడైనా నాకు 83 తెలుగుదేశం పార్టీ గుర్తుకొచ్చింది. అవును. ఆ రోజు అప్పుడు కూడా ఓటు హక్కు లేని పిల్లలందరూ కూడా ఎన్టీ రామారావు గారి అవును. పిలుపు అందుకుని రోడ్ల మీదకి వచ్చి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎగతాళి చేశారు. ఎగతాళి చేశారు. పిల్లకాకులు మీ పిల్లలు వేస్తే ఓట్లు ఓట్లు లేని వేస్తారు, వాళ్ళతోటి రాజకీయాలు. రాజకీయం చేస్తాడు, ముఖానికి రంగులు వేసుకునేవాడు వచ్చి రాజకీయం చేస్తాడని హేళన చేశారు. అవును. నాకు బాగా గుర్తు. మా తాత కూడా ఇంట్లో అనేవారు నన్ను. అవును. అది గుర్తుకొచ్చి అందరూ 20 ఏళ్ళు 18 ఏళ్ళు పిల్లలు వాళ్ళ కేరింతలు కొడతా చూస్తే అవును. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమో ఊరిని అట్లా అరుగుల మీద కూర్చుని భయంగా బిక్కుబిక్కుమంటా ఉన్నారు. బయటకు వస్తే పోలీసులు ఏం కేసులు పెడతారో అని అన్నట్టు. అవును. నేను అక్కడ పసివేదల కొవ్వూరు ఆ గ్రామాలన్నీ చూశాను నేను ఆ రోజు. రాజమండ్రి ఓకే. తర్వాత మండపేట వరకు కూడా నేను కొద్దిగా అక్కడ ఉన్న వారం రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది. అప్పుడు చూసినప్పుడు ఈ జనసేన పార్టీ కార్యకర్తలు అసలు ఉత్సాహం చూస్తేనండి నిజంగా వాళ్ళ పార్టీ పర్సంటేజ్ తక్కువైనా కూడా వాళ్ళ ఊపు మాత్రం అంత ఉధృతమైన, తెలుగుదేశం పార్టీని మించిన ఉధృతమైన ఊపు అండి. చాలా ఇది అనిపించింది. అది బాగా యాడ్ అయింది తెలుగుదేశం పార్టీ గెలుపుకి. జనసేన యొక్క మీరన్న ఉద్వేగం, ఈ ఉత్సాహం ఉంటుంది చూడండి, పిల్లల ఉత్సాహం, అది బాగా యాడ్ అయిందండి. అయింది. ఎలక్షన్ వచ్చిన తర్వాత ఏంటి ఎప్పుడు మరి పడిన తపన ఉంది కదండి. అంటే అంత అణిచివేత ఉంటే ప్రభుత్వం వైపు నుంచి లోకేష్ గారు పాదయాత్ర ఎలా చేయగలిగారు? లోకేష్ పాదయాత్ర చేసడానికి కూడా అంటే కౌంటర్ ఇది డి అంటే డి అని ఎదుర్కొని వెళ్ళారు. పార్టీ క్యాడర్ కూడా సావోరేవో అన్నట్టు తెగించింది. ఆ రోజు అందరం భయపడిన వాళ్ళే. ఎందుకంటే ఎలాంటి బాబాయి ప్రాణాలకే ఎలక్షన్లో వాడుకొని ఇది చేసినప్పుడు చాలా ఘోరాలు, కౌడికత్తి, బాబాయ్ హత్య ఇటువంటివన్నీ చేసి నిర్దాక్షిణ్యంగా ఏమైనా చేయడానికి వాళ్ళు సిద్ధహస్తులు అయినప్పుడు ఇతని మీద కూడా ఏదైనా చేసే అవకాశాలు ఉంటాయి, ఇతని ప్రాణానికి ఏమైనా అపాయం జరుగుతుందేమోనని అందరూ కూడా ఆందోళన చెందిన మాట వాస్తవం. అతను కూడా అంతే ధైర్యంతో చావో రేవో అన్నట్టు నిజంగానే యుద్ధరంగంలో దిగాడు. ఒక సాహసమే. అతని మీద ఏమైనా కేసులు పెట్టారా? పెట్టారు కదా, మధ్యలో ఏదో రకరకాల వైలేషన్స్ అని ఏవో రకరకాల పిచ్చి కేసులు పిచ్చి కేసులు పెట్టి ఉండొచ్చు. మరి అప్పటికేంటంటే కొంత బీజేపీ కూడా కొద్దిగా వెనకడుగు వేసిందని అనిపిస్తుంది నాకు. సవరించుకుంది, వాళ్ళ పద్ధతులు పందా సవరించుకుంది. ఇక్కడ కాదు మనం ఇట్టయితే కష్టమేనన్నట్టు వెళ్ళటం. తెర వెనక పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణలో ఆయన కూడా కొద్ది కీలకంగా వ్యవహరిస్తూ బీజేపీతో అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ కమ్యూనికేషన్ నడుపుతూ. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ జగన్ గారు పాదయాత్ర చేశారు. అదే పక్కీలో తర్వాత లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఎవరి పాదయాత్రలు వాళ్ళకి సాఫీగానే జరిగినాయి. అయినా కూడా ఈ తర్వాత చాలా కేసులు, ఈ వేధింపులు ఆ పాదయాత్ర అయిపోయిన తర్వాత స్టార్ట్ అయినట్లు అనిపిస్తుంది. అయితే పాదయాత్రని వైసీపీ వాళ్ళు ఏమన్నా దీనివల్ల ఒరిగేదేం లేదులే అన్నట్టు ఏమైనా వదిలేశారా? కాదండి, మీరు అబ్జర్వ్ చేస్తారండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకు ప్రభుత్వం పూర్తిగా సహకరించి రోడ్లు కూడా వేసిందేమోనని నేను అప్పుడప్పుడు హేళన చేస్తాను. పాపం కాళ్ళు ములుగుచ్చుకుంటుందేమోనని చంద్రబాబు గారు రోడ్లు కూడా ముందుగానే వేశారు వాళ్ళ పాదయాత్ర మ్యాప్ తెలుసుకుని అని నవ్వుతూ ఉంటా. ఎందుకంటే అంత సాఫీగా జరిగిపోయింది. అక్కడక్కడ ఎందుకు డెమోక్రసీగా పంపిద్దాం, మనకు ఎందుకు గొడవ అన్నట్టు వెళ్ళారు తప్పించి ఆయన అడ్డుకోగలిగితే అడ్డుకోనే పని. ఆయన టూ డెమోక్రటిక్గా వెళ్ళటం మూలం చాలా నష్టపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ లోకేష్ పాదయాత్రకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అంటే కనీస బుర్రా జ్ఞానం ఉండాలి ఎవరికైనా అర్థమైపోయింది, ఇది ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంది, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకోవాలి అనే తపనలోకి మెజారిటీ సమాజం వచ్చేసింది. అది గ్రామీణ స్థాయిలో ఇంగిత జ్ఞానం కలిగిన వైసీపీ అభిమానులు, సానుభూతి పరులు, నాయకులు కూడా గమనించి కాదు మనం కూడా సర్దుబాటు చేసుకుంటే బెస్ట్ అని వాళ్ళు కూడా ఎక్కువ రిటాలియేషన్ ఎక్కడ కూడా దాడులకి తెగపడలా. ఎందుకంటే వాళ్ళ భయం వచ్చింది, ఎలక్షన్ వచ్చేసింది, ఇంకా మనం గెలిచే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కళ్ళు కామన్ సెన్స్ కదండి. గ్రామాల్లోకి వెళ్తే గూడెల్లో గుడిసెల్లో గట్ల మీద పొలాల మీద ఇళ్ళ మన గ్రామంలో ఉండే అరుగుల మీద మాట్లాడుకుంటారు కదా. ఎవరికాళ్ళే ప్రాణంలో గుప్పెట్టో పెట్టుకుని బయటికి మాట్లాడితే ఏమైపోతుందని అభద్రతా భావంతో ఉన్నారు. బయటికి వెళ్ళగక్కలేక ఆవేశం ఒక్కసారి ఓపెన్ అయిపోతే
వెల్లువేది సునామీ వచ్చినట్టే. అవును. దాన్ని గమనించారు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సారీ వైసీపీలో ఉన్న నాయకులు గమనించారు. ఇది ఎప్పటికైనా కొంప మునుగుతుంది, మనకి ఇది శాశ్వతం కాదనేది గుర్తెరిగే వాళ్ళు అంత తీవ్రంగా లోకేష్ని ఎక్కడ అది ఎదుర్కోలే. పోలీసులు వచ్చి అడ్డుకుంటం చేయడం జరిగింది. ఆ క్రమంలో దాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టులు చేసి బహుశా ఆయన లోకేష్ భీమవరంలోనే ఎక్కడ ఉండగా ఈ చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం ఏదో జరిగింది అనుకుంటా. అవును, కర్నూలు నంద్యాలలో అరెస్ట్. లోకేష్ ఏమో భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో అక్కడ కొద్దిసేపు ఆయన భీష్మించి కూర్చున్నారు, తర్వాత వదిలిపెట్టారు. పోలీసులు అడ్డుకోవటం అక్కడే దీక్ష చేస్తాను కూర్చుంటే హేళన కూడా చేశారు, పోలీసులు హేళన కూడా చేశారు. ఏదో రకరకాల ముందు ఆ విజువల్స్ ఆ టైంకి ఏంటంటే అప్పటికే జనాలు ఆవేశం, తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రజల్లో స్పందన కూడా మీరు ప్యారలల్గా గమనించవచ్చు. సానుభూతిగానే ఉండే ఇదంతా వచ్చింది. సో అప్పటికి రియలైజ్ అయిపోయింది సమాజం. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకుడినే కాదు, ఇప్పుడు అప్పుడు మీడియా మీద కూడా చాలా కేసులు. చాలామంది అండి ఎవరన్నా ప్రజాస్వామికంగా తప్పని ఎత్తి చూపించి చిన్న ట్వీట్ చేసినా, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినా, వాట్సాప్లో పోస్ట్ పెట్టినా వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టేశారు. తర్వాత దానికంటే ముందు సొంత ఎంపీనే చిత్రహింసలకు గురి చేస్తే ఆయన కూడా ఒక రకంగా బలంగానే చేశాడు. ఆయన ఢిల్లీలో కూర్చుని ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారనే ప్రాణభయం పెట్టుకుని కూడా అక్కడ కూర్చుని ఆయన రచ్చబండ అనే పేరుతో తను రోజువారీ నిరంతరం ఆయన వాయిస్ వినిపించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిసారి ఆయన బాధ్యత ఆయన కూడా రానివ్వనప్పుడు విశాఖపట్నంలో అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా రాకపోతే అక్కడ రోడ్డు మీద పడుకుంటానని ధర్నా చేసి నందిగామ దగ్గర. ఇవన్నీ కూడా ఒకదానికి ఇదైపోయింది. ప్రజల్లో కూడా, సామాన్య ప్రజల్లో కూడా ధైర్యం వచ్చేసింది. ఇంకా కాదు మనం నోరెత్తవచ్చు అనే ధైర్యం వచ్చేసింది. విసుగు వేశారు. ఆ క్రమంలో ఏంటంటే వచ్చిన తర్వాత వెంటనే సామాన్యమైన కార్యకర్త ఆవేశం ఎట్లా ఉంటుందంటే, నన్ను దెబ్బ కొట్టారు, నన్నుగా చంద్రబాబుని మా పార్టీని దెబ్బ కొట్టారు కాబట్టి అవతరాన్ని కొట్టాలి. అందులో కొడాలి నాని, వంశీ వీళ్ళందరూ చంద్రశేఖర్ రెడ్డి అని కాకినాడలో ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇటువంటి వాళ్ళందరూ మాట్లాడిన భాష చాలా దుర్మార్గమైన భాష. ఇప్పుడు అట్లాగే రాప్తాడులో మాజీ ఎమ్మెల్యే తమ్ముడు అన్నం చందు అని ఉంటాడు, గోరంట్ల మాధవ్, ఇటువంటి వాళ్ళు మాట్లాడిన అసాంఘికమైన, అసభ్యమైన పదజాలం అంతా కూడా చాలా తీవ్రమైన మనోభావాల్లో రెచ్చగొట్టింది. కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఇంట్లో నా తల్లిని, నా చెల్లిని, నా భార్యని, నా కన్నబిడ్డలను అన్నారన్నంత ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కళ్ళు కూడా. తర్వాత ఎక్కడో శ్రీకాకుళం నుంచి కొంతమంది చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు సానుభూతిగా ఆయనకు మంచి జరగాలని, తిరుపతి వెళ్ళాలని సైకిల్ మీద వెళ్తుంటే వాళ్ళ బట్టలొప్పు తీసేసి వాళ్ళని పట్టుకుని అవమానకరంగా కొట్టడం, అమరావతి మహిళల మీద దాడులు చేయటం, వాళ్ళ బట్టలు అన్నీ చేయటం, చాలా దుర్మార్గమైన అరాచకం. ఇదంతా కూడా సమాజం చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందన ఇదయింది. ఆవేశం ఉంటుంది సహజంగా. ఇంత దారుణంగా గురైంది, దానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళ మీద రిటాలియేషన్ ఉండాలనేది సామాన్యుల్లో ఉంటుంది. అందరూ చంద్రబాబు నాయుడు గారు లాగా నువ్వు మహాత్మా గాంధీ చెంప కొడుతూ ఇంకో చెంప చూపించమని ఎందుకంటారు? అక్కడ సహజంగా ఉంటుంది, అది కావాలని కోరుకుంటారు కూడా ఎంత త్వరగా. ఎందుకంటే కార్యకర్తల ఆవేశం ఉంటుందండి. ఆవేశమే ఏ పార్టీకైనా ప్రాణం. ఆవేశం లేకపోతే కార్యకర్తలు ఇంకా పార్టీ బతకదు కూడా. కార్యకర్తలే కాదండి, ఇప్పుడు అమరావతిలో రైతుల పరిస్థితి ఏంటి? అవును, ఆ రైతుని చూసి పక్క రైతు అయ్యింది ఏంటి, ఆ మహిళకి ఎట్ అయింది ఏంటి అనేది ఒక రకమైన ఇది కన్సర్న్ ఉంటుంది కదా. అది ఆశించారు అందరూ కూడా, త్వరగా దెబ్బకి దెబ్బ పడాలనేది సహజంగా అదే ఆలోచన ఉంటుంది కార్యకర్తల ఆవేశం. అంటే ఇన్ని కేసులు, ఇంత తగాదాలు జరగడానికి ఈ సోషల్ మీడియా బాగా స్ప్రెడ్ అవ్వడం, సోషల్ మీడియా బాగా రావడం వల్ల ఏమన్నా కారణం అంటారా? సోషల్ మీడియా యుద్ధం చాలా తీవ్రమైన యుద్ధం చేసిందండి ప్రజాస్వామ్యం. ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో మనం ఎన్ని అరిచినా వీధిలోకి తెలవదు. అవును, కానీ ఇప్పుడు ఎక్కడ ఏం మాట్లాడినా అది వీధిలోకి తెలుస్తుంది. క్షణాల్లో ఈ తగాదాలు పెరిగిపోతున్నాయి. అది అల్టిమేట్గా అవి ఉద్రిక్తలకి, కేసులకి, దాడులకి, వీటన్నిటికి దారితీస్తాయి. వీడియోలు కూడా చిన్న చిన్న వీడియోలు చేసి పెట్టడం, ప్రతిదీ కూడా ఎక్కడ ఏ క్షణం ఏది జరిగినా కూడా వెంటనే వాట్సాప్లో అలాంటి మాధ్యమాల్లో బయటకు రావడం జరిగింది. తర్వాత చంద్రబాబు గారి మీద రాళ్ళు చెప్పులు వేస్తే, ప్రజాస్వామ్యంలో చెప్పులు వేస్తే తప్పేముందని డీజీ అంటాం, ఇవన్నీ కూడా కౌంటే. ఆ ప్రజావేదికను కూల్ చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ ఒకటి అన్ని కౌంట్ చేసుకుంటూ వస్తే, మా అమరావతి మహిళల మీద పడిన దాడుల దగ్గర నుంచి
తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులు, ఇక రకరకాల ఒకటే ఉంది, ఓ పక్క నుంచి వనరులన్నీ అంటే దోచేసుకుంటాం. ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ కూడా ఒక రకంగా ఉపయోగపడ- తగాదాలు పెరగడానికి కారణం అంటారా? తగాదాలు పెరగడమే కాదు, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కూడా ఉపయోగపడిందిగా. ఓకే. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకోవడంలో మీడియా ఓ పక్షపాత వైఖరి చేసినప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా వరకు మీడియా ప్రజలను వంచడానికి తయారైపోయినప్పుడు డబ్బులు తీసుకుని, మరి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించింది టెక్నాలజీనే అనుకోవాలి. అది వేరే అంశం, కానీ ఇప్పుడు మీడియాను కూడా చేశారు. ఇప్పుడు రామోజీరావు గారిని ఆ వయసులో మంచం మీద నడవలేని స్థితిలో ఉంటే ఆయన అరెస్ట్ చేయాలని ఇంటికి వచ్చి దుర్మార్గంగా మార్గదర్శి కేసులని అక్రమమైన కేసులు పెట్టి దుర్మార్గంగానే ఇచ్చేశారు కదా. వాళ్ళు టచ్ అయింది ఒకే ఒక్కళ్ళని ఎవరినంటే ఆ రాధాకృష్ణ గారి మీద ఒక్కళ్ళ మీద ఏదో కేసు పెట్టారో లేదనుకుంటా. బట్ వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళని వెంకటకృష్ణ వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ప్రతి అన్ని హౌసుల మీద వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అన్నిటి మీద కేసులు పెట్టారు వాళ్ళు. అప్పుడు ఈయన రవిశంకర్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చూశారు. అంటే చాలామంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి భయపెట్టారు. చాలామందిని చేశారు. జర్నలిస్టులను కూడా ఏదైనా పోస్టర్ వేస్తే వాళ్ళ మీద తీసుకెళ్ళి అరెస్టులు చేశారు. గ్రూపుల్లో ఏదైనా పెడితే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్టులు చేశారు. ఇవన్నీ జరిగినాయి. జరిగినప్పుడు ఇప్పుడు జరిగిన గత 9 నెలల్లో మొదట 6-7 నెలలు కూడా కార్యకర్తలు తీవ్రమైన మనోవేదనకి, ఒక అసహనానికి గురైన మాట వాస్తవం. ఏది ప్రతీకారంగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద అరెస్టులు చేయట్లేదు ఏంటి అని. అంటే ఆ టైంలో ఒక క్లియర్గా ఈ గవర్నమెంట్లు కొత్తది ఫామ్ అయిన తర్వాత కూటమి నాయకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా వాళ్ళ కార్యకర్తలకు ఒక మెసేజ్ ఇచ్చారు. ఇది మనం రిటాలియేషన్ తీసుకునే పరిస్థితి కాదు. రిటాలియేషన్ అంటే తొందరపడి కేసు పెడితే కోర్టుల్లో కూడా తొందరగా బెయిల్ వచ్చేస్తే అవతల మనిషి ఇంకా రెచ్చిపోయి తోడగొడతాడు. ఏం పీక్కోగలిగారు, అప్పటికే అన్నారు మమ్మల్ని ఏం పీక్కోండి అని చాలామంది రెచ్చికోవడం కోసమో లేకపోతే ఇంకా రకరకాలుగా మాట్లాడారు, ఏం పీక్కోండి అని. ఇప్పుడు వాళ్ళు అన్నారని వీళ్ళు రెచ్చిపోతే రేపు కోర్టుల ముందు బలంగా కేసులు నిలబెట్టాలంటే ప్రాథమికంగా పునాది అనేది తయారు చేయాలి. అది తయారు చేయడానికి తెల్లారేపాటికి అయ్యేది కాదు. మామూలుగా పవన్ కళ్యాణ్ వెనుకున్న కార్యకర్తలు, జనసేన అనేవాళ్ళు చాలా పవర్ఫుల్. అలాంటి వాళ్ళని ఆయన కంట్రోల్ చేసుకోగలిగారు. లేకుంటే చాలా గొడవలు జరుగుతాయని అందరూ ఊహించారు. అవును. ఇప్పుడు టీడీపీలో సరే చంద్రబాబు గారి స్టైల్ అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉంది. అయితే ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళందరూ కొంత ఏదో జరుగుతుందిలే చూద్దామని చెప్పబడిన తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా నాకు తెలిసి ఇప్పుడు 25-30 మందిని అటు నోటీసులు ఇవ్వడం, కేసులు పెట్టడం, విచారణకు పిలవడం, కొంతమంది ఒక 8 మంది వరకు జైల్లో పెట్టడం. అంటే అచ్చం వైసీపీ అనే కాదు, ఆ వైసీపీ ప్రభావానికి గురైన వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, ఇక్కడ పార్టీ పెద్దగా రాజకీయ నాయకులు ఎవరు ఇంకా పెద్దగా అరెస్టుల దాకా పోలేదు. ఇప్పుడు పార్టీ అనేది అప్రస్తుతం అండి. వాళ్ళు చేసిన దుర్మార్గమైన ఉందా లేదనేది వ్యక్తుల పేర్లు ముఖ్యం. వాళ్ళు చేసిన మాట్లాడిన భాష కానీ, వాళ్ళు చేసిన చర్యలు కానీ, అవినీతి పనులు కానీ, అక్రమాలు కానీ ముఖ్యం. వాళ్ళు పార్టీ నీడ తీసుకున్నారు. ఆ పార్టీ నీడతో విశృంఖలంగా చేశారు. పార్టీ వైసీపీలో ఉన్నంత మాత్రాన్ని చేసిన తప్పులు మాఫీ అయిపోవు కదా. పార్టీ దాంట్లో ఉంటే కేసులు పెట్టకూడదని ఎక్కడ అంటారు? మీరు చేసిన అరాచకాలు అవునా కాదా? సారా, శాండు, మైన్స్ అన్నీ దోసుకున్నారా లేదా? బియ్యం, అట్లాగే ఇంకా రకరకాలుగా ఇప్పుడు లిక్కర్లో కుంభకోణం ఉంది కదా. ఈ ఇళ్ళు కడతామని చెప్పి భూములు కొనేసిన అక్రమాలు ఉన్నాయి కదండి. ఇది ఊరు బయట 10,000 అలా 10 లక్షల కోట్ల రూపాయలు కొనేసి ఆ రకంగా దోసుకున్నవి ఉన్నాయి కదా. స్కూల్ పిల్లలకి తిండిలో, పుస్తకాల్లో, ఈ స్వచ్ఛ భారత్ అని కార్పొరేషన్లో ఇవన్నీ కూడా దోపిడీ చేయని పథకాలు కానీ, స్కీములు కానీ ఏమున్నాయి అసలు అక్కడ అన్నీ దోచేసుకున్నారు కదా. దానికి పార్టీ రంగు ఎవడో ఒక పేరు ఉన్నారు దానికి. మరి దాని మీద చర్య తీసుకోవాలి కదా. వచ్చిన ప్రభుత్వం తీసుకోకుండా ఎట్లా ఉంటుంది? కళ్ళ ముందు బహిరంగంగా అంత దోచేసుకుంటే 1,000 కోట్ల రూపాయలని. ఆయన ఇప్పుడు టీడీపీ కార్యకర్తల్లో ఆ సంతృప్తి ఉందా? గవర్నమెంట్ ఏదో రియాక్ట్ అవుతుంది, అంటే చర్య తీసుకుంటుంది అనేది కొంత ఉపశమనం పొందుతున్నారండి. ఇక్కడ వస్తున్న చిక్కు ఏంటంటే ప్రాసిక్యూషన్ ఫైల్ అవుతుంది, కొంతమందికి బెయిల్స్ వచ్చేస్తున్నాయి. ఎట్లా బెయిల్స్ వస్తున్నాయి? అది ప్రభుత్వం యొక్క వైఫల్యమే కదా. బెయిల్ రాకూడదు కదా. యాంటిసిపేటరీ బెయిల్ కానీ రాకుండా ఫైట్ చేయాలి కదా వీళ్ళందరూ. అక్కడ ఎక్కడేం జరుగుతుంది అనేది దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కదా. ఇక్కడ నేను కొన్ని మాటలు మాట్లాడితే కొద్దిగా బాగాది కాబట్టి టెక్నికల్గా నేను ఆ పేర్లు ఎత్తట్లేదు. మరి అక్కడ వాళ్ళు సమీక్షించుకోవాలి ఆ వ్యవస్థలని.
ఆ వ్యవస్థలో ఎటువంటి వ్యక్తులు ఉంటున్నారు, ఎంత బెయిల్స్ ఎట్టా వస్తున్నాయి, బెయిల్స్ సీరియస్ కేసులో కూడా కొన్ని కేసుల్లో బెయిల్స్ వచ్చేస్తున్నాయి. ఎవరెవరిని మేనేజ్ చేస్తారు ఎవరెవరిని మేనేజ్ చేస్తున్నారని సామాన్యులు తెలిసిపోతారు. అది. అక్కడ వచ్చే ఆర్డర్లను బట్టి, జరుగుతున్న ప్రొసీడింగ్స్ని బట్టి క్షణాల్లో బయట సమాజం ఒక నిర్ధారణకు వచ్చేస్తుంది. అప్పుడన్నా ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, పార్టీ వాళ్ళు కానీ దాన్ని వెంటనే సమీక్షించుకోవాలి. అట్లాగే ప్రాసిక్యూషన్ తరఫున ప్రభుత్వ న్యాయవాదులుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా తక్షణమే దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెక్స్ట్ కేసు కన్నా రాకుండా చెయ్యాలి. కానీ వాళ్ళు ఏమైపోతుందంటే పార్టీలో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మసకబారి నవ్వులు పాలయ్యే పరిస్థితి వస్తుంది. అది గమనించుకుంటే బెటర్. ఇన్ని అంటే ఇప్పుడు ఇది చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే ధోరణిలో కేసులు అయితే నమోదవుతున్నాయి. ఇప్పుడు మీరు ఒక యాంగిల్లో చూస్తున్నారేమో, వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మమ్మల్ని ఎక్కడా వీళ్ళు నిద్రపోనివ్వట్లేదు, ఒక దాంట్లో బెయిల్ వస్తే వీళ్ళు వేరే దాంట్లో కెలుగుతానే ఉన్నారు, మాకు వేధింపులు మొదలైనవి, చేసిన పాపాలు అటువంటి. ఇప్పుడు ప్రభుత్వం తన పని తాను చేసుకోవాలి కదా. ఇప్పుడు శ్రీరామ్ గారి మీద, వెంకటేశ్వరరావు మీద కేసులు పెట్టలేరు. ఎందుకంటే మనం ఎక్కడ ఇదేంటో బంగారు పుట్ల ఏలు పెడితే కుట్నా అన్నట్టు వాళ్ళు చేసిన పాపాలన్నింటినీ వాళ్ళు కేసులు పెడతా అంటే మమ్మల్ని సుఖంగా ఉండేవారంటే మీరు చేసిన తప్పులు ఏమైనా సామాన్యమైన తప్పులు ఆ పాపాలు. అంతే, కొంతమంది క్షమించమని తర్వాత లెంపలేసుకున్నారు, వీడియోలు పెట్టారు, పొరపాటు చేశామని ఒప్పుకున్నారు. ఆ రోజు మాట్లాడిన భాష అసభ్యమైన భాష. ఒక మహిళ మద్రాసులో కూర్చుని ఆడద కూడా, ఆడద అనేది ఆడలోకానికి, స్త్రీ లోకానికి తలవంపులుగా ఉండే విధంగా బరిదెగించి మాట్లాడింది, పిచ్చి బూతులు మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం మాట్లాడింది, అరే ఒరే అని. అది అయిపోగానే అధికారం శాశ్వతం అనుకుంది. అది ఇప్పుడు రాగానే నీతులు మాట్లాడి మెళ్ళ రుద్రాక్షమాల్లోనూ చేతులు జపమాలను ఇటు ఒళ్ళంతా బొట్లు పెట్టేసుకుని వీడియో పెట్టయితే మాఫీ అయిపోతుందా? ఇప్పుడు ఆ రోజు ఇష్టానుసారం భువనేశ్వర్ గారిని వీళ్ళందరినీ ఇష్టానుసారం మాట్లాడారు. చంద్రబాబు గారిని వయసు కూడా గౌరవం ఇవ్వకుండా అరే ఒరే అని మాట్లాడారు. ఇవాళ వచ్చేసి హాస్పిటల్లో పడుకుంటే జనాలు అయ్యో పాపం పానీలు అని అంటారా? చట్టం ఊరుకుంటుందా? ఇవాళ పాన్లే అని తలుపు వెనక వచ్చి శ్రీరామ్ గారు ఆ రోజు మాట్లాడానండి, ఈరోజు వచ్చే శ్రీరామ్ గారు ఆ రోజు పొరపాటు అయిందండి, మీరు చంద్రబాబు గారితో చెప్పండి నేను పొరపాటు అయింది, నేను వచ్చి కాళ్ళు పట్టుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోవచ్చు, కానీ సమాజం ఒప్పుకుంటుందా? ఇవన్నీ కాదు కదా. చర్యలు ఎక్కడా కూడా చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు లేవండి. ఆ రోజు జరిగిన దానికి ప్రకారం ఆధారాలతో సహా వాళ్ళు కేసులు పెడుతున్నారు. ఆ రోజు మాట్లాడిన వాళ్ళ మీద, ఆ రోజు ఎటువంటి తప్పులు చేయని వాళ్ళ మీద ఎవరి మీద కేసులు పెట్టలేదు కదా. వైసీపీలో ఉన్న వాళ్ళు అందరి మీద కేసులు ఎందుకు పెడుతున్నారు? ఆ రోజు ఇష్టానుసారం మాట్లాడేసారు, బహిరంగంగా బరిదెగించి మాట్లాడారు. అదేమంటే వాళ్ళు ఏమంటారు, తాడేపల్లి వాళ్ళు స్క్రిప్ట్ రాశారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం మేము మాట్లాడాల్సి వచ్చింది అంటారు. ఆ రోజు తాడేపల్లి వాళ్ళు ఆనందం అంటేనే మీరు ఆనందం అన్నారా? మీకు ఇంగిత జ్ఞానం లేదా? కుడి చెయ్యి ఎడం చెయ్యి నోటికి ఇంకో దానికి తేడా లేదా? ఆ రోజు మీరు మాట్లాడి ఇష్టానుసారం మాట్లాడి వాళ్ళ మీద తోసేయటం ఏంటి? ఆ తాడేపల్లి వాళ్ళు మాట్లాడమన్నారంటే మాట్లాడమంటూ తప్పు కదా. కొంతమంది ఉన్నారు మిమ్మల్ని చంపేస్తాం ఇది అని చెప్పి హత్యాపూర్వకమైనటువంటి బెదిరింపులు చేశారు బహిరంగంగా. రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు అయితే వాళ్ళు కూడా వీడియో మీరు చూడండి. అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం మాట్లాడాడు భాష, కొడాల నాని మాట్లాడిన భాష ఏంటి, వంశీ మాట్లాడిన భాష ఏంటి, ఇవన్నీ మాఫీ అయిపోతాయా? ఇంకొకళ్ళే ఉందండి అసలు, ఈ చివరి నుంచి ఆ చివరి మొదలు పెడితే ఇష్టానుసారం రెచ్చిపోయారు కదండి. వాళ్ళు ఎక్కడ దాక్కుని మేము మాట్లాడలేదు, మా పొరపాటు అయిపోయిందంటే సాగినప్పుడే మీరు సాగిస్తారు, ఇవాళ అయిపోయింది పొరపాటు అయిందంటే ఊరుకోవాలి? చట్టాలు ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు మీరు పద్ధతిగా ఉంటే పద్ధతిగానే ఉంటారు, పద్ధతి తప్పినప్పుడు ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. కానీ వాళ్ళు వచ్చిన పొరపాటు ఏంటంటే ప్రభుత్వ న్యాయవాదులు సరిగ్గా పనిచేయట్లేదు, బెయిల్స్ రావటంలో ఏదో జరుగుతుంది అనేది సామాన్య కార్యకర్తలు కూడా బహిరంగంగా అనుకుంటున్నారు. అది వాళ్ళు సమీక్షించుకుంటే మంచిది. అది ఎందుకంటే ప్రభుత్వానికి ప్రతిష్టకు మంచిది, న్యాయవాదులు కూడా మచ్చ తుడిపేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ వచ్చిన టెక్నాలజీ ప్రకారం కోర్టులో న్యాయవాది ఎట్ట వాదించాడు ఏంటి అనేది క్షణాల్లో లైవ్లో వచ్చేస్తుంది. అక్కడ ఏం జరిగింది అనేది కూడా సాయంత్రానికి వచ్చేస్తుంది. ఇంకోటి దానికి చెలవలు పొలవలు చేసి డబుల్ రాయొచ్చు, లేకపోతే లోపభూయిష్టంగా ఏది జరిగినా కూడా తప్పుని కూడా ఆపాదించి చేయొచ్చు. అది ఒకసారి వాళ్ళు సమీక్షించుకుంటే బాగుంటుంది. అది ప్రభుత్వానికి కూడా తలవంపులుగానే ఉంటున్నాయి కొన్ని కేసుల్లో, బెయిల్స్ రాకూడని కేసులు, క్లిష్టమైన కేసుల్లో. ఇప్పుడు కొంతమంది ఇంకా లైన్లో ఉన్నారు చాలామంది, కొంతమందికి అర్ధంతరంగా బెయిల్స్ వచ్చేస్తున్నాయి. చివర 2 పేర్లు ఉంటే 2 అక్షరాల పేరుగా ఉన్న వాళ్ళకి తక్షణమే వెసులుబాటు వస్తుంది. అదే ఆ 2 అక్షరాలు లేని వాళ్ళకి వెసులుబాటు రావట్లా. అంటే ఇప్పుడు కేసులు పెట్టడంలో గత ప్రభుత్వంలో ఏమన్నా అవినీతి అక్రమాలు జరిగినాయి అనే వాటి మీద పరిశోధన చేసి
వాటి మీద కేసులు పెట్టి నాయకులను అరెస్ట్ చేశారంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు వరకు పెట్టిన కేసులన్నీ ఆ వీడియోల్లో తిట్టారనో, లేకుంటే ఇక్కడ ఏదో మమ్మల్ని ఏదో అన్నారు అప్పుడు ఇట్లా జరిగిందనో, ఇటువంటి ఒక చోట జరిగితే అది ఇంకో చోట కేసులు పెట్టడం, అవునండి. ఈ ఊరంతా ఎందుకు పెట్టకూడదండి శ్రీరామ్ గారు? వీడియోలో మాట్లాడినంత మాట్లాడేస్తే అది కేసు కాదా? క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని అసభ్యమైన బూత్ భాషతో, వక్రీకరణ భాషలతో ఇప్పుడు ఆ తిట్లు తిన్నాడు కేసు పెట్టడు, ఆడు తిట్టిన ఏరియాలో ఎవరు కేసులు పెట్టరు. ఒక చోట సంఘటన జరిగితే ఇంకొక ప్రాంతం నుంచి కేసులు ఫైల్ అవుతాయి. ఆ భయం రావాలండి. అసలు ఇది ఏం కల్చర్ అని కల్చర్ కాదు, కల్చర్ కాదు. దాని ఇప్పుడు మీరు మాట్లాడేవాడు భయపడిపో వెన్నులో వణుకొస్తాను చూడండి. ఒకసారి ఏమైనా మాట్లాడాలంటే వాడు భయం అనేది ఒకటి మొదలైపోయింది. మనకెందుకులే గొడవ. అంత మునుపు అవాకులు చవాకులు మాట్లాడిన వాళ్ళు కూడా అది ఓపెన్ గానే కొంతమంది బయటపడి పొరపాటు అయిపోయింది అంటున్నారు కదా, లెంపలేసుకున్నారు. ఇవాళ మాట్లాడలేకపోతున్నారు కదా. అప్పుడు మాట్లాడినట్టు బరి తెగించి మాట్లాడితే మనకి నష్టమని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, లేదా బీజేపీ వాళ్ళు కానీ ఎక్కడన్నా అటువంటి భాష మాట్లాడుతున్నారా? వీడియోలు ఎక్కడన్నా చూపించండి. పోనీ వైసీపీని తిడతా వాళ్ళు అంత మునుపు తిట్టిన భాషలో వీళ్ళు ఎక్కడ మాట్లాడతారేమో చూడండి. మాట్లాడాలంటే అధికారం వచ్చినా వీళ్ళు కూడా మాట్లాడవచ్చుగా. జగన్ కానీ, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డినా, లేకపోతే ఇంకోళ్ళని తిడతా అదే పందాలు అదే బూతులు మాట్లాడవచ్చుగా. కానీ ఒక్కళ్ళు ఎవరు మాట్లాడరు. ఒకటారా ఉంటే ఉండొచ్చేమో కానీ అటు అంత స్థాయిలో మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు. ఇవాళ సోషల్ మీడియా అనేది దాన్ని అడ్డం పెట్టుకుని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చాలా దుర్మార్గంగా తయారైంది. దేశవ్యాప్తంగా తయారైంది. 2 తెలుగు రాష్ట్రాలు దారుణంగా తయారైపోయింది. ఇటువంటి లంపెన్ శక్తులకి నిలయం ఇక్కడేమో బీఆర్ఎస్, అక్కడేమో వైసీపీ. ఇక్కడ అదే పందాలు ఇక్కడ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని వాళ్ళని కూడా అదే రకంగా హేళన చేయటం, దుర్మార్గంగా దూషించడం, సోషల్ మీడియా ట్విట్టర్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా ఛానల్స్, రకరకాల కిరాయి ఛానల్స్ పెట్టి చేపించడం. అప్పుడు కూడా అక్కడ వైసీపీ అదే రకంగా 200 ఛానల్స్ పైగా యూట్యూబ్ ఛానల్ పెట్టి రకరకాల క్యారెక్టర్ అసాసినేషన్ చేసి చంద్రబాబు గారిని, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. గత ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వాలు కానివ్వండి, అసలు నాయకుల్ని నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది కదా. వాళ్ళు ఏదో రోడ్డు ఎక్కి నిరసన తిప్పుతానో, లేకపోతే ఒక సంఘటన జరిగిన స్థలానికి వెళ్ళి చూస్తామనో చెప్తే వాళ్ళని హౌస్ అరెస్టులు చేయడం ఏంటండి? అసలు ఈ హౌస్ అరెస్టుల కల్చర్ ఏంటి? అది మొదలుపెట్టిందండి ఇక్కడ తొలిగా మొదలుపెట్టింది బీఆర్ఎస్ అండి. ప్రజాస్వామ్యాన్ని హననం చేసిందండి. వచ్చిందేమో ప్రజాస్వామ్యం పేరుతోనేమో రాష్ట్రం తెచ్చుకున్నాం, ఉద్యమం తెచ్చుకున్నాం అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత 2014లో అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా అతను నియంత్రణతో పోకుండా ఫాసిస్ట్గానే ప్రవర్తించాడు తప్పించి అతను ప్రజాస్వామ్యం ఏ కోసినా కేసీఆర్లో లేదు. కేసీఆర్ సంతానంలో కూడా లేదు. అంత అహంకారపూరితంగా, దురహంకారంగా మాట్లాడటము, అరాచకానికి తెగబడిపోవటమే జరిగింది తప్పించి. అక్కడ ఏంటంటేనేమో ఆంధ్రప్రదేశ్లో నేను ప్రజాస్వామ్యంగా చూస్తానికి వెళ్తానని చెప్పి అక్కడికి వెళ్ళి దుర్మార్గం చేయటం. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం చూడండి తిరుపతి రూయా హాస్పిటల్గా క్షతగాత్రం చూస్తాను వెళ్ళి అక్కడ సెలైన్ బాటిల్ తీసేయటం, ఆక్సిజన్ తొలగించేసి చూసారా? తొక్కిసలాట జరిగినప్పుడు పరామర్శకని వెళ్ళి అతను పరామర్శ పేరుతో చేసేదంతా కూడా లంపెన్ శక్తులను తీసుకెళ్ళిపోయి అరాచకం చేస్తాడండి. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బ్రేక్ చేస్తాడండి. ఇక్కడ 2014 నుంచి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసే పరిస్థితి అప్రజాస్వామికంగా ఇక్కడ ఎప్పుడూ ప్రయత్నం చేయలేదండి. బీజేపీ కూడా అటువంటి పరిస్థితులు ఎప్పుడు చేయదండి. బీజేపీలో మంచిని మాట్లాడదాం, చెడు మాట్లాడదాం. బీజేపీ ఏ రోజు కూడా అటువంటి అసాంఘికంగా లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసి ప్రజలకు వ్యతిరేకంగా చేసే పనులు ఆ నాయకులు చేయరు, కార్యకర్తలు చేయరు. వాళ్ళు ఏదో వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోరు. మతం అదేదో చేస్తారు, అది వాళ్ళ పద్ధతి వాళ్ళు అనుకోండి. అటువంటి లా అండ్ ఆర్డర్తో ఆడుకునేది, ప్రజా జీవితాలను భంగం చేసేది తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలు, బీఆర్ఎస్, వైసీపీ. రెండిటి యొక్క డిఎన్ఏ ఒకటే, రెండిటి యొక్క ఆలోచన ఒకటే, రెండిట్లో ఉండే శక్తులన్నీ కూడా లంపెన్ శక్తులే. ప్రజాస్వామ్యం అంటే వాళ్ళకి ఏమాత్రం విలువ లేదు. మొత్తం అంతా అసాంఘికమైన శక్తులు దాంట్లో ఆ 2 పార్టీల్లో ఉంటాయి. వాళ్ళని కట్టడి చేయడం కోసం ఆ రోజు కొన్ని చోట్ల హౌస్ అరెస్టులు ఏదో అటువంటివి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అంతేగాని అప్రజాస్వామికి చంద్రబాబు గారు ఎక్కడ కూడా అంత దారుణంగా ఎక్కడ చేయలే. అంటే ఈ మధ్య హౌస్ అరెస్ట్ అంటే మీ దృష్టికి వచ్చిందో లేదో, డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. అది ఇప్పుడు అది వైజాగ్లో ఈ రీసెంట్గా ఒక సంఘటన జరిగిందని నేను పత్రికల్లోనే చదివాను. ఆయన విశాఖ స్టీల్స్ ప్రైవేటైజేషన్ చేయకూడదని చెప్పి ఉద్యమం చేయాలని బయలుదేరుతున్నానని ప్రకటన చేసి తెల్లవారులు కార్యకర్తలను తీసుకొని వెళ్తే ఖర్చు అవుతుందని అంతమందిని మొబిలైజ్ చేయలేక
పోలీసు వాళ్ళని బతిమలాడుకొని హౌస్ అరెస్ట్ అయ్యారని ఒక వార్త వచ్చింది. ఎందుకంటే 2019-24 మధ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పోరాటం చేయకుండా పోలీసులు డబ్బులు ఇచ్చి బాబు మమ్మల్ని అరెస్ట్ చేయండి మేము ఇళ్లలో కూర్చుంటామని చెప్పి వెళ్తే కేసులు అవుతాయేమో మళ్ళీ గొడవలు ఎందుకని చెప్పి అంటే రాజకీయంగా కూడా అంత కమర్షియల్ అయిపోయింది. కమర్షియల్ అయిపోయింది. అది తెలుగుదేశం వాళ్ళు కూడా చేశారు. అవును, పార్టీ అధినాయకత్వానికి కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి తెలుసు, అదే ప్రపంచానికి జనం కూడా కదండి ఇవాళ ఏ పార్టీలో ఉంటారో రేపు ఏ పార్టీలో ఉంటారో అదే కదా. తెలియదు. అదే ఎందుకంటే అది అధిష్టానానికి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు ఎవరెవరు నాటకం ఆడారు 19-24 మధ్య అరెస్టులు కాకుండా పోలీసులతో హౌస్ అరెస్టులు చేసి డ్రామాలు నడిపిన వాళ్ళు ఎవరనేది తెలుసు. అవును. ఇక్కడ కూడా బీఆర్ఎస్ టైంలో 19-24 మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా పోరాటం చేస్తే ముందుగానే డబ్బులు ఇచ్చుకుని హౌస్ అరెస్టులు చేసుకుని వెళ్లకుండా కూర్చొని కాంగ్రెస్ నాయకులు ఉండాలి చాలామంది. అవును. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది రేవంత్ రెడ్డి గారితో పాటు సహకరించకుండా ఇళ్లలో కూర్చొని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి తప్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. పోరాటం లేదు ఏమీ లేదు, వాళ్ళంతా ఆరాటం అయిపోయింది నాయకుల్లో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు మనం సంబంధించే వరకు మాత్రం అండి ఇంకా ఆ ఖతార్ మే హై అని అంటారు కదా, ఇప్పుడు చాలామంది ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఇంకా అరెస్టులు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన చర్యలు అటువంటి. అవును. ఇప్పుడు అయిన వాళ్ళతో మనం లిస్ట్ చదువుకుంటే శ్రీరామ్ గారు ప్రస్తుతం అయిన వాళ్ళు 7-8 మంది అయ్యారు. వంశీ అయ్యి లోపల ఉన్నాడు, పోసానే అనుభవించి బయటకు వచ్చాడు అనుకుంటా ఆ రోజు విర్రబీకిపోయిన వాళ్ళు. బోరగడ్డ అనిల్ అరాచకం అంతా తెలిసిందే, వచ్చాడు కోర్టును మిస్లీడ్ చేశాడు, తప్పుదారి పట్టించాడు. వాళ్ళ కోర్టే సిగ్గుపడుతుంది ఏంటి చూడాలి మరి, కోర్టు మరి అంత ఇదిగా ఎట్టా ఇచ్చింది, గుడ్డిగా ఇవ్వడానికి వీలు లేదు కదా, మరి ఎట్టా ఇచ్చారు ఏంటనేది అది కూడా మరి సుప్రీంకోర్టు కూడా కంప్లైంట్ పంపించాలి. మరి న్యాయవాదులు ఎవరిని ఉంటే ఆ కేసును మరి రివ్యూ చేయమని చెప్పి దాని మీద తీర్పు మీద రివ్యూ చేయమని చెప్పి పంపించాల్సిందే. గంతలు కట్టి ఎలా పోతారు, ఎట్టా పోతారు ఆ రోజు మరి అందరికి అదే పరిస్థితి వర్తించదు కదా. ఆ ఒక్క కేసులో లంచ్ మోషన్ హౌస్ మోషన్లు ఎట్టా అవుతాయి మరి. అక్కడ అమరావతి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టాలి, సుప్రీంకోర్టు కూడా దాని మీద ఒక నివేదిక కంప్లైంట్ ఇవ్వటం తప్పేం లేదు. ప్రజాస్వామ్యం ల్యాబ్ సెషన్స్ ఇలా వదిలేస్తే వీలే లేదండి, ముందు ముందు ఇంకా చాలా వెళ్తాయి. సివిలియన్ గా మనకు రైట్ ఉంది, మనం అర్జీ పెట్టవచ్చు సుప్రీంకోర్టుకి, పలానా కేసులో పలానా జరిగింది దాని మీద మీరు రివ్యూ చేయండి ఎందుకు జరిగిందని మనం ఎవరైనా లెటర్లు రాయొచ్చు. భయపడాల్సిన పనే ఉందండి, ఒకడు భయపడేది ఏంటి, వాళ్ళు జీతం తీసుకుని ఉద్యోగం చేసుకునే వాళ్ళు, మనకేం ఉచితంగా చేయట్లా, మనకేం వాళ్ళు ప్రభువులు కాదు, మన సేవకులు వాళ్ళు. న్యాయమూర్తులైనా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి ఎవరైనా సరే మన సేవకులే వాళ్ళు, మనకేం ప్రభువులు కాదు వాళ్ళు. అట్లాగే వర్ర రవీందర్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడేసి ఇష్టానుసారం పెట్టాడు, ఇప్పుడు జైల్లోనే ఉంటాడు, అనుభవిస్తున్నాడు. వీళ్ళ మీద అయ్యో పాపం అనాల్సిన పని ఉంది. నందిగం సురేష్ అమరావతి విషయంలో ఎన్ని దారుణాలు చేశాడు, అక్కడ లోపలికి వెళ్ళాడు బయటకు వచ్చాడు, అతను అనుభవిస్తున్నాడు. జోగి రాజీవ్ మరి అక్రమంగా అగ్రిగోల్డ్ భూములు ఇచ్చేస్తే అది ఆ కేసు విషయంలో ప్రాసిక్యూషన్ కొంత ఫెయిల్ అయిందనే ఆరోపణ ఉంది. బెయిల్ రాకుండా ఉండాలి, ప్రభుత్వ న్యాయవాదుల వైఫల్యం అనేది అందరికీ తెలిసిందే. అట్లాగే విజయపాల్ అని ఐఏపీఎస్ అతను రఘురామకృష్ణరాజు గారిని పట్టు కొట్టింది అంటూ ఇదంతా చేసింది అంటూ సునీల్ కుమార్ రైట్ హ్యాండ్గా ఉండి చేసిన దుర్మార్గాల్లో అతను ఒక దుర్మార్గుడు. వెంకటరెడ్డి గనులు వెంకటరెడ్డి జైల్లోకి వెళ్తే అతను రాజభోగాలని అనుభవించాడని బయటకు పేపర్లో వచ్చింది. అట్టా ఇస్తారు మరి, దీని వెనక ఏం ల్యాప్సెస్ జరిగినాయి. అతను బెయిల్ రాకూడదు, బెయిల్ వచ్చింది. వాసుదేవరెడ్డి అనేవాడు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు ఉంటే వాడికి బెయిల్ ఎట్టా వస్తుందండి లిక్కర్ స్కామ్లో. ఇవన్నీ బయట ప్రజలు వేరే రకంగా అనుకుంటున్నారు, ప్రభుత్వ న్యాయవాదుల మీద రకరకాలుగా అనుకుంటున్నారు. మరి అది వైఫల్యం చెందుతాను. తెలుగుదేశం పార్టీకి మాయన మచ్చే వాళ్ళ జరుగుతున్న కోర్టులో జరుగుతున్న కార్యక్రమాలు. అధికారంలోకి రాకముందు లోకేష్ గారు ఒక రెడ్ బుక్ ఒకటి మెయింటైన్ చేశారు కదా. ఈ రెడ్ బుక్లో ఎవరెవరైతే ప్రజా వ్యతిరేక చర్యలకి పాల్పడుతున్నారో, ఎవరైతే ఇష్టారాజ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ ఇందులో నోట్ చేస్తున్నారు, మా ప్రభుత్వం వచ్చాక చర్యలు తీసుకుంటానని ఏదో లిస్ట్ రాశారని. దాని మీద తర్వాత చాలా చర్చ జరిగింది. ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు, కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. అయినా ఆయన ఓర్పుగా ఉన్నట్టు ఉంది, చట్టానికి వదిలేసినట్టుంది, తన పని తను చేసుకుపోతుంది అన్నట్టు వదిలేస్తుంది. అంటే ఆయన రెడ్ బుక్ అనేది ఊరికి భయం పెట్టడానికి తాత్కాలికంగా అప్పుడు వాళ్ళకు మోరల్ బూస్టప్ కోసం చేసాడేమో అనిపిస్తుంది. మోరల్ బూస్టప్ కాదండి శ్రీరామ్ గారు. ఇప్పుడు ఈ విషయంకి వస్తే ఇప్పుడు మనం ఇంటి దగ్గర చాలా ఇళ్లలో ఆస్తులు అప్పులు బట్టి రోజువారీ రాసుకునే ఖర్చులు ఎంత, వచ్చిన ఆదాయం ఎంత అని చాలా ఇళ్లలో మధ్యతరగతి కుటుంబాల్లో కానీ చాలా కుటుంబాల్లో ఆ నెలవారీ వచ్చిన జీతం ఎంత, పెట్టే ఖర్చులు ఎంత, నిల్వ ఎంత అని రాసుకుంటారు. అవును. అలాగే బంధువులు ఎవరో స్నేహితులు ఎవరో అని రాసుకుంటారు. అవును. ఎందుకంటే పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు మంచి చెడు వస్తే ఎవరెవరికి వెడ్డింగ్ కార్డులు ఇన్విటేషన్లు ఇవ్వాలా అని. అట్లాగే ఒక నాయకుడిగా తనకు రాష్ట్రంలో
తన కార్యకర్తల మీద వేధింపులకు గురి చేసి ఎదుగుతున్న నాయకుడిగా ఎదుగుతున్న నాయకుడు జనాన్ని గుర్తించడానికి కూడా నోట్ చేసుకున్నారు కాదు. తన పార్టీ కార్యకర్తల మీద దురహంకారంగా దుర్మార్గం అదేనండి ఐడెంటిఫై చేయాలి కదా చేసుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత అవగాహన ఏ అధికారి ఎవరు, లేకపోతే ఏ పోలీస్ ఎవరు, లేకపోతే ఏ నాయకుడు ఎవరు అనేది అంత అవగాహన ఈయనకు ఉండదు. లేదు, రాసుకుంటాం తప్పేం కాదు. అది ఎర్ర పుస్తకం పెట్టుకోవచ్చు, నువ్వు ఇంకో బ్లూ బుక్ పెట్టుకో, ఇంకోటి ఎల్లో బుక్ పెట్టుకుంటాడు, ఇంకో బుక్ పెట్టుకుంటాడు. నిన్న కేటీఆర్ అనలేదా మీ పేర్లన్నీ రాసుకుంటే మేము ఎంత చూస్తామని చెప్పి? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అనలేదా? జగన్ గారు ఒక మాట మాట్లాడారు, డిఎస్పీనేమో ఈ కార్యకర్తతో చెప్పాడు, వాళ్ళ చేత ఎదురుగానే అన్నాడు, నీ ఎంత చూస్తాను, సెల్యూట్ కొట్టిస్తాను అన్నాడు. మరి మీరు మాట్లాడింది హేతుబద్ధమా? అందరూ సేమ్ బడి, తప్పేమీ లేదు, అతను రాయటంలో తప్పేమీ లేదు. కాకపోతే ఏంటంటే వచ్చిన ఆరోపణ కూడా ఎర్ర పుస్తకం యొక్క అట్టం ఎవరన్నా మార్చేశారేమో, ఎరుపట్ట మార్చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లు రాసిన పుస్తకానికి అట్ట వేసారేమో, సానుభూతి పరులు ఉన్న పేర్లకి అట్ట వేసారేమో అని కూడా వచ్చింది. ఎందుకంటే ఆ ఒరిజినల్ పుస్తకం పేర్లన్నీ మీ దగ్గర ఉన్న లిస్ట్ లో వాళ్ళంతా పుస్తకంలో ఉన్నారేమో, పుస్తకంలో ఉన్నారు కానీ అట్ట మారిపోయింది. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వాళ్ళ పేర్లు ఏదైతే ఉందో దానికి ఏర్పాటు చేశారు. ఫేవర్ చేయడం వేరు, ఫేవర్ కాదు, ఫేవర్ చేయడం వేరు. వీళ్ళకి డిసిప్లిన్ ఎవరైతే ఎర్ర పుస్తకంలో ఒరిజినల్గా సఫరా చేసిన వాళ్ళు ఉండారో, అట్రాసిటీస్ చేసిన వాళ్ళు ఉండారో, వాళ్ళలో చాలామంది తప్పుకుపోతున్నారు. చాలామందికి పదవులు వస్తున్నాయి కూటమి ప్రభుత్వంలో, సిఏలుగా, డిఎస్పీలుగా, ఎంఆర్ఓలుగా, ఆర్డీఓలుగా, ఐఏఎస్లుగా, ఎండి కార్పొరేషన్ చైర్మన్లుగా. ఇవి ఎట్టా వస్తాయి ఇవన్నీ? ఇప్పుడు మీకు రేపు పొద్దున కూడా మాట్లాడుకుందాము. మన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండీగా ఎవరున్నారు ఆ వివరాలు రేపు మాట్లాడుకుందాం, ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడదాం. దాని మీద చేస్తారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి భాగవతం మీద మనం ఒకటి తప్పకుండా ఒకటి చేద్దాం. దాంతో అది వేరే చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ రావాల్సిన వాళ్ళు ఎవరున్నారు? ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డికి 41 CRP నోటీసులు ఇచ్చి అక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకుని వదిలేశారు. రెడ్ కార్పెట్ పెట్టి పంపించారు. అది చాలా నష్టం జరిగింది పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ. ఫెయిల్యూర్ అది. ఇప్పుడు ఎందుకు జరిగింది? తెలంగాణ నుంచి ఒక కీలకమైన బీఆర్ఎస్ లీడర్ ఫోన్ చేశాడు కాబట్టి వదిలిపెట్టారు అనేది బయట అనుకున్నారు. మరి ఎన్ని తప్పు నైతికంగా పార్టీ కార్యకర్తల్లో పార్టీకి నష్టం జరుగుతుంది కదా. మీరు ఎంత చేసినా కూడా పార్టీలో ఒకసారి చట్టం అన్నప్పుడు చట్టమే కదా, డిమారలైజ్ అయిపోతుంది కదా. అయినాళ్ళ కోటి కానాళ్ళ కోటి అంటే కుదరదు కదా. అదొకటి. దాని మీద ఇవాళ కూడా యాక్షన్ తీసుకోకపోవడం ఫెయిల్యూర్ అది. తర్వాత కొడాలి నాని మరి అంత అరే ఒరే అని చంద్రబాబు గారిని చాలా దుర్మార్గంగా మాట్లాడాడు. ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడిన ఇంతవరకు తెలుగు జాతి చరిత్రలో, తెలుగు రాజకీయ చరిత్రలో ఎవరో కూడా మాట్లాడినటువంటి దుర్మార్గమైన భాష కొడాలి నాని మాట్లాడాడు. సరే, అతని మీద ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న ఎక్కడ ఉన్నా కాదు కదా, అంత కాదు కదా. ఎందుకు కాదు? సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. జరిగిన దాని మీద ఓకే, అది రోజు కామెంట్ చేయడం సందర్భం ఏం కాదు, దేనికైతే ఉంటుందండి. ఆ రోజు కూడా ఇప్పుడు రాజకీయాన్ని విమర్శించు, సిద్ధాంతపరంగా విమర్శించు. ఒక మాట ఏదైనా పొరపాటు అయితే పొరపాటు అయిందని అనుకోవచ్చు, కానీ రోజు అదే భాష అండి. అరే ఒరే ఏం భాష అండి అదంతా? అసభ్యమైన భాష. అది అతను ఒకడు. తర్వాత సునీలు. తర్వాత ఇంకొక అతను ఉన్నాడు సిఐడి సంజయ్, సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా. వీళ్ళందరినీ కూడా తర్వాత వదిలిపెట్టకూడదు. వీళ్ళందరూ కేసులో చేసిన దుర్మార్గాలు ఇవన్నీ వదిలిపెట్టకూడదు కదా. తర్వాత విడుదల రజని, ఇప్పుడు రేపు మాపు ఆవిడ లైన్లోనే ఉన్నారు. తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి, అతను రావాల్సిన సిబిఐ కేసులో అక్కడ కోర్టులోనే ఫైల్స్ ఎత్తేసారని మాయమైన కేసులో ఆయన ఉన్నాడు. తర్వాత రోజా, మరి ఆవిడ ఆడదాం క్రికెట్ కిట్లో కుంభకోణంలో ఆవిడ పేరు ఉంది. ఆవిడ ఇష్టానుసారం రెచ్చిపోయింది. అక్కడ నగరి కాన్స్టిట్యున్సీలో అనేకమైన ఆరోపణలు ఉన్నాయి ఆవిడ దీని విషయంలో. తర్వాత తిరుమలలో ఆవిడ రోజువారీ జనాలను వేసుకెళ్ళిపోయి దర్శనాలకి అక్కడ అక్రమంగా చేశారనేది ఆవిడ మీద ఉంది. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళ మీద అక్కడ మదనపల్లి ఫైల్స్ దహనం కేసు అట్లాగే ఉంది. అక్కడ అటవీ భూములు ఆక్రమించిన కేసు ఉంది, దాంట్లో వాళ్ళు వెళ్లాల్సిందే. సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తండ్రి కొడుకులు ఇక్కడ సోషల్ మీడియాలో దుర్మార్గమైన పోస్టులు పెట్టించిన దాంట్లో కొడుకు, అక్కడ భూములు ఆక్రమించిన దాంట్లో తండ్రి, ఇంకా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. మొత్తం కీ పర్సన్స్ వాళ్ళే కదా. మూచింది ఎట్టా వస్తుంది వాళ్ళిద్దరికి? సామాన్యుడు వెళ్తే ఇస్తారా? మరి కోర్టులు ఏంటి కొంతమంది చుట్టాలకు ఎట్టా వ్యవహరిస్తున్నాయి అసలు?
అదే సమీక్షించాల్సి, దాని మీద ఎవరైతే ఇచ్చారో దాని మీద ఇవి తక్షణమే సుప్రీంకోర్టుకి కంప్లైంట్ రాయాలి, మొహమాటం ఉండకూడదు. అంటే ప్రభుత్వం అసలు వాళ్ళకి కేసే కట్టలేదు కదా ఇంకా. కట్టకపోతే మాత్రం కట్నాటి దాంట్లో నువ్వు బెయిల్ అట్టా ఇచ్చావు, అసలు కేసే లేనప్పుడు బెయిల్ అట్టా ఉంటుంది, ఏ రకమైన వెసులుబాటు ఇస్తుంది, ఏ చట్టం చెప్పింది కోర్టు? అంటే నోటీసులు ఇచ్చిందంటారా ఇప్పుడు? ఏమి ఇచ్చిందో అసలు, కేసు లేనప్పుడు ఇవ్వకూడదు, ఆరోపణ ఉన్నప్పుడు రకరకాల పేర్లు మన పేర్లు ఉంటాయండి, ప్రాథమిక ఆరోపణ ఏ కోర్టు అడ్డుకోవడానికి వీలు లేదండి. చట్ట ప్రకారం వెళ్ళాలి కానీ ఏదో నావాడు కాబట్టి అని తీర్పులు ఇచ్చినట్టుంటే అట్లా అనిపించకూడదు బయట ప్రపంచానికి. తర్వాత శ్రీరెడ్డి అని ఇందాక అనుకున్నాం కదా, ఆ అమ్మాయి తప్పు పోయిన పొరపాటు అన్నా వదిలిపెడతానికి వీలు లేదు. అయ్యా పాపని అన్న కూడా పొసాని కంటే దుర్మార్గంగా మాట్లాడింది, ఆడదయ్యుండి కూడా కనీస సంస్కారం లేకుండా. తర్వాత రామ్ గోపాల్ వర్మ ఎంత రెచ్చిపోయాడండి. ఇవాళ రామ్ గోపాల్ వర్మను కాపాడుతున్న వాళ్ళు ఎవరో కావాలి, అసలు తేలాలి. చంద్రబాబు గారు, లోకేష్ వీళ్ళిద్దరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఏ శక్తులు అతను కాపాడుతున్నాయి, కాపాడాల్సిన అవసరం ఏముంది, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇష్టానుసారం మీడియాని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం మాట్లాడి ఎక్సెక్కాలు చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే సినిమాలు చేసి అదే సంస్కారం. అది ఆ కాపాడుతున్న వాళ్ళు ఎవరికి కొంతమంది కాపాడుతున్నారు, కాపాడకూడదు, కాపాడబడకూడదు దోషులు ఎట్టి పరిస్థితుల్లోనూ. పేరు నాని బియ్యం కుంభకోణంలో చక్కగా వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేస్తుంది. జోగి రమేష్ మరి ఇంతవరకు అతని మీద యాక్షన్ తీసుకోవాలి, అతని మీద కూడా తీసుకోవాల్సి, ఎందుకంటే అగ్రిగోల్డ్ కొడుకే కదా, తండ్రి కూడా అతని పవర్ని మిస్యూజ్ చేసిందంటే అతని మీద కూడా రేపు 17A కేసు మీద పెట్టి చేయాల్సిందే, ప్రాసిక్యూషన్ చేయాల్సిందే వీళ్ళని. దేవినేని అవినాష్ ఎంతో దుర్మార్గంగా పట్టాభింటి మీద దాడి చేసిన దాంట్లో ఆరోపణలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో ప్రధానమైన ఆరోపణ. వెళ్ళి బెయిల్ తెచ్చేసుకుంటాడు, ఎట్టా వస్తుంది? వీళ్ళు అది ఏ రకంగా అడ్డుకోగలిగారు? బలంగా అడ్డుకోవాలి కదా, నిర్వీర్యం అయిపోతల ప్రాసిక్యూషన్ కానీ ప్రభుత్వం తరపున న్యాయవాదుల వ్యవస్థ కానీ. లేళ్ల అప్పిరెడ్డి అతని మీద చాలా గుంటూరులో చేసిన దారుణాలు ఇన్ని అన్నీ కాదు, అతను చేసిన దుర్మార్గాలు. విజయసాయిరెడ్డి విశాఖపట్నం దగ్గర నుంచి మొదలెడితే లిక్కర్ వరకు అన్నిట్లోనూ అతను లేనిది ఏదీ లేదు. సజ్జల గోపాలకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి లేని వ్యవహారం అక్కడ ఏం నడిచింది అసలు? వీళ్ళేగా ప్రధాన పూజారులు. ఉత్సవమూర్తులు వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో ఉన్న బయట వీళ్ళు ఉన్నట్టు అక్కడ వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఉన్న కూడా చుట్టూ చేరింది వీళ్ళే కదా, మొత్తం అన్ని రోజువారీ ఏళ్ళ కన్సర్నల్లోనే కదా నడిచినాయి అన్నీ కూడా. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి ఇందాకే చెప్పుకున్నాం అనుకోండి. విక్రాంత్ రెడ్డి కాకినాడ సీపోర్ట్లే కాకుండా ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన మైనింగ్ విషయాల్లో కూడా అతని పేరు ప్రముఖంగా వినపడుతుంది, వైఎస్ సుబ్బారెడ్డి కొడుకు పేరు. గోరంట్ల మాధవ్ ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, అతను కూడా రేపో మాపో మళ్ళీ అరెస్ట్ చేయాల్సిందే. దువ్వాడ శ్రీనివాసు కర్ర పట్టుకుని కత్తిపట్టు నరికేస్తానని వీరంగం సృష్టించాడు, అప్పుడు ఏదో పెద్ద హీరో, సినిమా హీరోయిజం ప్రదర్శించాడు రోడ్డు మీద. ఆ హీరోయిజం ఇప్పుడు చూపించాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లోనే అతని మీద అయ్యో పాపం అనాల్సిన అవసరం లేదు. ఇవి కాకుండా ఇంకా చాలామంది ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు ఇంకా చేయాల్సిన వాళ్ళు. ఇప్పుడు మాట్లాడు ఎమ్మెల్యే బ్రదర్ మీద కూడా చంద్రబాబుని, లోకేష్ని పట్టుకుని నోటుకు వచ్చినట్టు బూతులు చేసిన వీడియో ఉంది, నరికేస్తానని, ఇది చంపేస్తానని. దాని మీద తక్షణమే కేసు పెట్టి అతను కూడా లోపల పడేయాల్సిందే. వాళ్ళ కేసులు కొత్త కదా, అతను ఆ చరిత్ర అంతా వేరే అనుకోండి. అయినా కూడా వీళ్ళందరూ కూడా వైసీపీ ముసుగు కప్పుకుని మేము వైసీపీ నాయకులు అంటే అదేం రాయితీ ఉండదండి. వీళ్ళు చేసిన చర్యలన్నీ కూడా అసాంఘికమైన చట్ట వ్యతిరేకమైన చర్యలు. వీళ్ళే కాకుండా ఇంకా మనం ఈ లిస్టులో కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు బయటికి రావాల్సిన వాళ్ళు, ఇంకా కేసులు పెట్టాల్సిన వాళ్ళు. ఈ విషయంలో మాత్రం ఎటువంటి ఉపేక్ష జరగకూడదండి. ప్రాసిక్యూషన్ ఫెయిల్ అవుతుంది, సో కోర్టుల్లో వాళ్ళకి బెయిల్స్ ఎట్టా వస్తున్నాయో దాని మీద కూడా ఒక సమీక్ష చేసుకోవాలి, అంతర్గత సమీక్ష చేసుకోవాలి. చంద్రబాబు గారు ఎక్కడ లూప్ హోల్ జరుగుతుందని లోకేష్ గారు వీళ్ళందరూ కూడా. ఇది తలవంపులు పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ, వాళ్ళకి బెయిల్ రావటం అనే విషయంలో మాత్రం తలవంపులు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటం జరగట్లేదు. బెయిల్స్ కోసం నిందితులు వెళ్ళినప్పుడు కొంతమంది ఉదాసీనంగా వదిలిపెట్టేస్తున్నట్టు కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమాయకులు కాదు, ప్రజలు అమాయకులు కాదు, అందరూ వీళ్ళకంటే కూడా చాలా విఘ్నులైన వాళ్ళు. సమాజంలో నాయకత్వంలో లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకంటే కూడా ప్రజలు చాలా విఘ్నులు అనేది వాళ్ళు గమనించాలి. సింపుల్ కామన్ సెన్స్. ఒకవేళ హైకోర్టు లాయర్లో మేము గొప్ప మేధావులు అనుకోవచ్చు,
లాయర్లు మించిన గొప్ప లాయర్లుగా లాజిక్ చేయగలిగే వాళ్ళు ఊళ్ళలో గట్ల మీద కూర్చొని మాట్లాడుకునేగలిగే తెలివిగల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు మమ్మల్ని ఎవరు చూడటం లేదు అనుకుని కనుక కొంతమంది వ్యవహరిస్తే అది పార్టీకి నష్టం, ప్రభుత్వానికి నష్టం, మచ్చ ఏర్పడుతుంది. వీళ్ళు చేసే చర్యలన్నీ కూడా నవ్వులు పాలు అవుతాయి భవిష్యత్తులో. ఆ భవిష్యత్తులో నవ్వులు పాలు కాకుండా ఉండాలంటే సమర్థవంతంగా కేసులు బలంగా ఉండాలి, వీగిపోకుండా ఉండాలి. బెయిల్స్ అనేది ఆషామాషిగా బెయిల్స్ రాకుండా ఉంటేనే దానికి ఒక విలువ అనేది నిలబడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వాళ్ళ కుమారుడి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఎవరైతే ఫస్ట్ మాట్లాడాడో, ఎవరైతే ఈ సోషల్ మీడియాలో నష్టం చేశారో ఆ వ్యక్తి మొన్న వచ్చి వాళ్ళ ఇంట్లో వేరే కంపెనీతో పాటు వచ్చి దూరి హేళన చేసినట్టు, ఎగతాళి చేసినట్టు వచ్చి వెళ్ళిపోయాడు. అదే వ్యక్తిని తర్వాత వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారానికి కానీ ఏదైనా సరే వాళ్ళు విషయం తెలుసుకొని అతన్ని సిస్కో కంపెనీకి ఒక లెటర్ రాసి ముందు అతన్ని బ్లాక్ చేయండి అని చెప్పారు. అది వాళ్ళకి వీలవుద్దో లేదో, ఎందుకంటే గత ప్రభుత్వంలో అది ఎక్కడ జరిగిందండి శ్రీరామ్ గారు. అంతకంటే ముందు చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వారం రోజుల్లోనే అప్పటికి ఫైబర్ గ్రిడ్ కేసు ఎవరైతే ఎఫ్ఐఆర్ పెట్టి లేకపోతే ఆ కేసులో ప్రముఖంగా సాక్ష్యం ఇచ్చి చంద్రబాబు గారిని దోషిగా నిలబెట్టిన వ్యక్తి ఉన్నాడో వాడిని వచ్చేసి బొకే ఇస్తే తీసుకుని శాలువా కప్పి చేసిన ఘటన మన కళ్ళ ముందు మర్చిపోకూడదు. ఆయనకి అంటే గుర్తుందా? గుర్తు లేకపోతే తీసుకెళ్ళినాడు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు వాడు ఎవడో ఇలా తెలియాలి కదా. తెలిసినప్పుడు ఆ రోజు ఇప్పుడు నేను అనేది ఆ ఊపులో నుండి చాలామంది వస్తారు. వచ్చిన వాళ్ళే గెట్అవుట్ అంటాం, సంస్కారహీనం అవుతుంది. ఇప్పుడు నేను అనలేదు అంటానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చాక ఎవ్రీథింగ్ ఈజ్ రుజువులతో సహా ఉన్నాయి కదా. ట్విట్టర్లో చేసిన స్క్రీన్ షాట్లు, ఫేస్బుక్లో పెట్టిన స్క్రీన్ షాట్లు అన్నీ ఉన్నాయి కదా. అదే రవీంద్రారెడ్డి మీరు ఆరోపణ ఇప్పుడు ఎవరైతే ఇప్పాల రవీందర్ రెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి గారు, ఇప్పాల రవీందర్ రెడ్డి గారు, ఓకే, ఆయన ఇద్దరే రెండే. ఆ మరుసటి రోజే హైదరాబాద్లో ఇలాంటిది ఒక సమావేశం జరిగింది. హైదరాబాద్ సమావేశానికి అతను హాజరు కాల. అతనికి మరి అక్కడ సీఎంతో మీట్ అవ్వాలని, అక్కడ లోకేష్ ముందుకు కనపడాలను అతను ఎందుకు ఉత్సాహం చూపించాడు, కానీ హైదరాబాద్లో మాత్రం హాజరు కాలేదు. అది కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. హైదరాబాద్లో అదే సేమ్ సిస్కో వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని కలిశారు. ఆ సమావేశానికి అతను కనపడాలి, పక్కన పెట్టుంటారు. కంపెనీ వాళ్ళు రియలైజ్ అయ్యి పక్కన పెట్టాల్సింది ఏపీలో కదా, తెలంగాణ మొత్తం కంపెనీలోనే తీసేసి ఉండొచ్చు. గత ప్రభుత్వ హయాంలో సిస్కోకి ఈ పనులు ఇప్పించడం, కాంట్రాక్ట్లు ఇప్పించడం కరెక్టేనండి. వాళ్ళకి ఆ కంపెనీకి మెయిల్ చేసి దాని గ్రోత్గా అంతో ఇంతో అతను సపోర్టు ఉంది, అటువంటి వాడిని తీసేయలేరని బయట. ఎందుకు తీసేయలేరు? తీసేకేముంది, ఎందుకు అంత అవసరం ఉంది? సిస్కో లాంటి అంతర్జాతీయ కంపెనీకి తీసేయటం పెట్టుకుంటాం వాళ్ళ తలంపులు అండి. అటువంటి కంపెనీకి అటువంటి వ్యక్తులను పెట్టుకుంటాం వాళ్ళకి నవ్వులు పాలు అవుతుంది. ఆ పార్టీ ఆ కంపెనీకి నష్టం. సరే, ఒక వ్యక్తి మీద ఎంతసేపు అవసరం లేదు, కానీ ఇప్పుడు మొత్తం 5 సంవత్సరాల ప్రభుత్వ పీరియడ్లో ఇప్పుడు ఒక 9 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు ఏదో కక్ష సాధించినట్టే తెల్లారే హడావుడిగా అందరినీ చీల్చి చెండాడి ఆభాస్ పాలు అవ్వకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యం. ఏదో కొంతమంది ఇప్పుడు సామాన్య కార్యకర్తలు ఆవేశపడిపోయినట్టు పాలనలో పాలకుడుగా ఉన్న పెద్ద మనుషుల్లో బాధ్యత కలిగిన వాళ్ళు కూడా ఆవేశపడిపోతే అస్తవ్యస్తం అవుతుంది, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటాం. వీటన్నిటికంటే వ్యక్తుల మీద కక్షల కంటే కూడా ప్రభుత్వానికి ప్రజల సొమ్ము ఎక్కడ దుర్వినియోగం అయింది, ఈ దేంట్లో డబ్బు పోయింది, దాని రికవరీ ఎట్లా, ఆ కేసులు ఆ కుంభకోణాల మీద ప్రభుత్వం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మల్టిపుల్ అండి. దీంట్లో ఒకటే ఉండదండి. ప్రభుత్వం వచ్చేది కక్షాదింపుల కోసం ఉండదు. ముఖ్యమంత్రి అనే మనిషి, ఏ మనిషి కూడా బాధ్యత కలిగిన మనిషికి కక్షాదింపులను, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయరండి. అంటే వాళ్ళని వదిలిపెట్టమని కూడా కాదు. ఇప్పుడు ఆయనకి ఆటోమేటిక్ గా కేసు బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా యాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు తెల్లారేపాటికి రేపటికే ప్రభుత్వం అయిపోవట్లేదు కదా. 5 ఏళ్ళ ప్రభుత్వంలో అన్ని సమానంగా చేసుకుంటూ వెళ్ళాలండి. ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవాలి, ఇన్వెస్టర్స్లో కొత్త ఇన్వెస్టర్స్లో నమ్మకం కలగజేయాలి, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి. అట్ ది సేమ్ టైం గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు, దోపిడీలు, అరాచకాల మీద చట్టపరంగా చర్యలు మొదలు పెట్టాలి. అంతేగాని సామాన్య కార్యకర్తలు అనుకున్నంత ఆవేశపడిపోయినట్టు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఆవేశపడిపోతే లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయితే రేపు ఇన్వెస్ట్మెంట్స్ ఎవరో రారు. ఈ రాష్ట్రం మరో బీహార్ లాగా అయిపోతుంది. ఆవేశం ఉండవచ్చు, కానీ ఆవేశపడిపోతే అది ప్రజలకు, కార్యకర్తలకు ఉన్న ఆవేశం నాయకులకు ఉండకూడదు.
అది ఆయనకి మనం చెప్పే అంత ఇది కాదు, చంద్రబాబు గారికి అదంతా తెలుసు. ఒకవేళ లోకేష్ కుర్రాడైనా తను ఆవేశపడిపోయినా తనకి వాళ్ళ బరువు బాధ్యతలు నెత్తి మీద చాలా బలంగా ఉన్నాయి. కదలేనట్టు అతనికి బరువులు ఉన్నాయి. అతను చేస్తున్నాడు ఒక్కొక్కటి చాలా ప్రూవ్ చేసుకుంటున్నాడు, తనంతా తను ప్రూవ్ చేసుకుంటున్నాడు. నో డౌట్ చాకచక్యంగా పకడ్బందీగా. ఆయనకి అదృష్టం ఏంటంటే పక్కన గైడ్ చేసి అనుభవజ్ఞుడైన తండ్రి ఉన్నాడు. కొన్ని లోటుపాట్లు జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఆ లోటుపాట్లు తను సరి చేసుకుని పక్కన ఉండాలని, లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్ని కొంతమంది మేకవన్ని పుల్లు గోముఖ వ్యాఘ్రాలు అందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆయన చుట్టూ చేరి ఆయన్ని కళ్ళగంతలు కట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి చంద్రబాబు గారికి, లోకేష్కి. అది కొద్దిగా గుర్తెరిగి జాగ్రత్తగా ముందుకెళ్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అది నమస్కారం.